లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కోర్టులో వెళ్ళే ఆర్డర్స్ ఇక్కడికి వచ్చాక చాలా చేంజెస్ వచ్చింది సార్. సెకండ్ కోర్స్ నడుస్తుంది. వస్తే నా పేరు ఏగినాటి రంగారావు, కొమరోలు విలేజీ. నాకు ఎన్నుపొస్సు బాగా నొప్పి వస్తుంటే గుంటూరు వెళ్ళి హాస్పిటల్కు. అక్కడ చూసి ఎక్స్రేలు తీసిన తర్వాత ఆపరేషన్ చేయాలన్నారు. సరే నొప్పికి భరించలేక నేను ఆపరేషన్ చేయించుకున్నాను. తర్వాత వచ్చేసి 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ యథావిధిగా నొప్పి రావటం జరిగింది. నేను ఇంకా యూట్యూబ్ ద్వారా సుధీర్ డాక్టర్ సార్ని కానీ చూస్తే ఇంక అక్కడికి వెళ్ళి నయం చేసుకుందామని వచ్చిన. ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ ఫస్ట్ ట్రీట్మెంట్ చేశాడు. తర్వాత మా ఊర్లో నాతో పాటు 8 మంది నా విధంగా వెన్నుపూస బాగాన ఆపరేషన్ చేయించుకొని ఉన్నారు. వాళ్ళు కానీ మళ్ళీ నొప్పి వస్తుందని బాధపడుతున్నారు. వాళ్ళని కానీ సుధీర్ డాక్టర్ దగ్గరికి తీసుకొని వద్దామని అనుకుంటున్నాను. సార్ గారు కానీ బాగా చూస్తున్నాడు. మేము ఫస్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం. రంగారావు గారు ఈ మధ్య మా దగ్గరికి వచ్చినారు. యూట్యూబ్లో ఒక ఛానల్లో ఇదే సేమ్ బ్యాక్ ఎక్సియాటికా ప్రాబ్లం నయం కావడం అది చూసి ఇంప్రెస్ అయ్యి ఇక్కడికి వచ్చినారు. సో తనకి ఆల్రెడీ సర్జరీ అయింది. అంటే కోవిడ్ తర్వాత తనకి బ్యాక్ ఎక్ వచ్చి సివియర్గా పెయిన్ వస్తే కనుక అప్పుడు డాక్టర్స్ చూపిస్తే, ఆర్థోపెడిషన్ చూపిస్తే సర్జరీ చేయాలని చేసినారు. అట్లాగే తన కొలీగ్స్ వాళ్ళందరూ కూడా కొంతమంది 7-8 మెంబర్స్ ఆల్రెడీ సర్జరీ చేసుకుని ఉన్నారు. ఈ సర్జరీ చేసుకున్న తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ ఆయనకు పెయిన్ మెల్లిగా స్టార్ట్ అయింది. ఇప్పుడు తనకి మళ్ళీ పెయిన్ సివియర్గా ఉంది. సో ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత వాళ్ళు ఇంకా డిసైడ్ చేసుకొని మళ్ళీ సర్జరీ చేసుకునే కంటే యాక్యుపంక్చర్ చేసుకుందామని ఇక్కడికి వచ్చినారు. నిజానికి యాక్యుపంక్చర్ మనకి సర్జరీ అవసరం లేకుండా చేసే ప్రక్రియ. బికాజ్ మనం రూట్ కాజ్ ట్రీట్ చేస్తాం. సెకండ్లీ, సర్జరీ అనేది పర్మనెంట్ కాదండి. సర్జరీ మనకి వాట్ ఈస్ బీయింగ్ డన్ ఇన్ సర్జరీ ఏంటంటే, సపోజ్ లంబర్ రీజన్ తీసుకుందాం. తనకి లంబర్లో సర్వైకల్ రెండిట్లో ప్రాబ్లం ఉంది, కానీ సర్జరీ లంబర్లో అయింది. L4 రీజన్లో సర్జరీ జరిగింది. ఎక్కువ మనం నార్మల్గా స్టాటిస్టిక్స్ ప్రకారం చూసుకుంటే కనుక లంబర్ రీజన్లో L4, L5 మధ్యలో డిస్క్ బయటికి వచ్చి మనకి నర్వ్ని ఇంపింగ్ చేస్తుంది. దాని తర్వాత సెకండ్ పాసిబిలిటీ ఏంటంటే L5S1, దాని థర్డ్ పాసిబిలిటీ అంటే L3, L4. ఈ సీక్వెన్స్లో మనకి ఆ డిస్క్ల మీద ప్రెషర్ పడుతూ ఉంటుంది. సో L4, L5 డిస్క్ బయటికి వచ్చేపాటికి L5S1, L3, L4 కూడా కొంత బయటికి వచ్చి ఉంటుంది. సో లంబర్ రీజన్లో. అట్లాగే సర్వైకల్లో C5, C6 కామన్. పైనుంచి సర్వైకల్ రీజన్లో స్పేస్ చాలా తక్కువ ఉంటుంది కనుక సర్వైకల్ మీద లోడ్ పడిన వాళ్ళకి, లేదా డబుల్ పిల్లోస్ ఇట్లా గద్దె మీద పడుకునే అలవాటు ఉన్న వాళ్ళకి, గడ్డి మోపు మోసిన వాళ్ళకి సర్వైకల్ సివియర్గా పెయిన్ వస్తుంది. అండ్ నారో కెనాల్లో కొంచెం కూడా బోన్ కర్వేచర్ పోయింది అంటే కనుక సివియర్ ప్రాబ్లమ్స్ వస్తాయి సర్వైకల్లో కూడా. సో ఈ సర్వైకల్ కానీ లంబర్ కానీ మనము అలోపతి ప్రకారం ఏం చేస్తామంటే, డిస్క్ బయటకు వచ్చింది, ఆ నర్వ్ని ఇంపింగ్ చేస్తుంది చూసి ఎక్కడైతే ఏ డిస్క్ అయితే బయటకు ఉందో ఆ డిస్క్ని కట్ చేస్తాం. లామినెక్టమీ, డిస్కెక్టమీ అంటాం. ఆ డిస్క్ని కట్ చేసి ఈ రెండింటికి కలిపి ప్లేట్ వేస్తాం. L3, L4, L5 మధ్యలో వచ్చింది అనుకోండి, L5 రెండింటి మధ్యలో ఉన్న డిస్క్ని కట్ చేసి నర్వ్ని ఫ్రీ చేస్తాము. ప్లస్ L4, L5 మధ్యలో ప్లేట్ వేసి మళ్ళీ ఆ డిస్క్ ఇంకా ముందుకు పోకుండా మనం అక్కడ ప్రొటెక్షన్ ఇస్తాం. సో L4, L5 ఒకటే బోన్ లాగా పొంగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే, ఆల్రెడీ L3, L4లో కొంచెంగా బయటకు ఉన్న డిస్క్ మీద ప్రెషర్ పడుతూ ఉంటుంది. కూర్చోవడం, లేవడం, మనం పనులు చేసుకోవడం నార్మలే కనుక సర్జరీ అయినాక కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటాం. తర్వాత మళ్ళీ నార్మల్సీకి రావడానికి ట్రై చేస్తాం. మన పనులు మనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కూర్చోవడం, లేవడం అన్ని పనులు అయితే చేయాలి కదా. చేసినప్పుడు ప్రెషర్ ఇప్పుడు ఈ 2 బోన్స్ ఒకటిలాగా మూవ్ అవుతున్నప్పుడు ఈ పైన బోన్ కానీ కింద బోన్ కానీ మన మీద ప్రెషర్ పడుతూ వస్తుంది. కూర్చున్నప్పుడు ఈ 2 బోన్స్ ఇట్లా ఉంటాయి కనుక ఇక్కడ కానీ ప్రెషర్ పడుతూ వస్తుంది. సో ఇక్కడ ఉన్న ఆల్రెడీ డిస్క్ బయటకు వచ్చింది, అది ముందుకు వచ్చి తర్వాత మళ్ళీ పెయిన్ స్టార్ట్ అయిపోతుంది. సో సర్జరీ అనేది పర్మనెంట్ కాదు.
బికాస్ ఇక్కడ ఒక్క డిస్క్ బయటకు వచ్చిందే కాకుండా మనం అది ఒకటే కట్ చేసి రెండింటికి మనం ప్రెస్ చేస్తున్నాం. ప్రెస్ చేసినప్పుడు దాన్ని ఫ్యూజ్ చేసేసినప్పుడు వేరే వాటి మీద ఆటోమేటిక్గా మనం ప్రెషర్ క్రియేట్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రాబ్లం సాల్వ్ అయింది అనుకునే లోపల ఇది బయటకు వస్తుంది. ఇది ఆల్రెడీ సర్జరీ చేసేంత బయటికి లేదు, కొంచెం కొంచెంగా బయటకు ఉందంటే ఈవెన్ సర్జరీ తర్వాత 3 months తర్వాత కూడా మళ్ళీ బ్యాక్లో ప్రాబ్లం పెయిన్తో వచ్చిన వాళ్ళు చాలామందిని చూస్తాను మేము. అఫ్ కోర్స్ సర్జరీ కాంప్లికేషన్స్ దానికి ఉన్నాయి, కానీ ఇప్పుడు సర్జరీ చాలా సొఫిస్టికేట్ అయింది. ఇంతకుముందు సర్జరీ జరిగినప్పుడు డిస్క్ కట్ చేసేటప్పుడు అన్నారు ఏమైనా కట్ అవుతే కింద 2 కాళ్ళు అక్కడ ఆ లెవెల్ నుంచి 2 కాళ్ళు పడిపోవడం, యూరిన్ మోషన్ కంట్రోల్ పోవడం, పారాప్లీజియా డెవలప్ అవుతుంది, సర్జికల్ పారాప్లీజియా. సో సర్జరీ కాంప్లికేషన్గా అది వచ్చే అవకాశం ఉండే 100లో ఒక మెంబర్ని అంతకుముందు సర్జరీస్ జరిగినప్పుడు మేము చూసినాము. ఆ స్టార్టింగ్లో మేము 37 years నుంచి యాక్యుపంక్చర్ చేస్తూ ఉన్నాం. స్టార్టింగ్లో ఇట్లాంటి సర్జరీ తర్వాత ఆ కాంప్లికేషన్స్తో వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఆ ఫ్రీక్వెన్సీ తగ్గింది, అంతమంది చాలామంది సర్జరీకి వెళ్తున్నారు ఇప్పుడు. కానీ అప్పుడు 100లో ఒకరికి అయ్యేది, ఇప్పుడు 1000లో ఒకరికి అవుతుంది అనుకుందాం. అంటే అంత డిఫరెన్స్ వచ్చింది బికాస్ ఆఫ్ ద సోఫిస్టికేషన్ ఆఫ్ సర్జరీ. సర్జరీని బ్లేమ్ చేయట్లా నేను. సర్జరీ వల్ల మనకి పర్మనెంట్ సొల్యూషన్ రాదని చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఈ 2 బోన్స్ మనం ఫ్యూజ్ చేసిన తర్వాత పైన కింద ప్రెషర్ పడుతుంది. అట్లాగే సర్వైకల్లో జరుగుతుంది అదే జరుగుతుంది, లంబర్లో జరుగుతుంది అదే జరుగుతుంది, థొరాసిక్లో జరుగుతుంది అదే జరుగుతుంది. సో ఆ ప్రెషర్ పడి మళ్ళీ ఇక్కడి నుంచి వెయిట్ అవుట్ అవుతుంది. సర్జికల్ కాంప్లికేషన్స్ కాకుండా సర్జరీ అయిన తర్వాత ఈ ప్రాబ్లంకి బ్యాక్ ఎక్ సిఆర్టీ సర్జరీ ఈజ్ నాట్ కంప్లీట్ సొల్యూషన్, వన్ టైం సొల్యూషన్ కాదు అది. యాక్యుపంక్చర్లో వాట్ వీ డూ, వీ నరిష్ ద హోల్ స్పైన్. మనం స్పైన్ మొత్తంగా మనం నరిష్ చేస్తాము. స్పైన్కి అక్కడ ఉన్న బోన్స్ అన్నిటినీ మనం ఫ్రీ చేస్తాం. అక్కడ ఎక్కువ ఎనర్జీ డిమాండ్ మీట్ కాక డీజనరేషన్ స్టార్ట్ అయ్యి బోన్స్ మధ్యలో ఆస్టియోఫైట్స్ ఫామ్ అయ్యి డిస్క్ మధ్యలో ప్రెషర్ పడి న్యూక్లియస్ పల్పోసస్ ఇంకా కాస్త మెత్తగా ఉంటుంది డిస్క్ లోపల. అది హర్నియేట్ అయ్యి నరుని ఇంపింజ్ చేస్తుంది. సో ఆ ఇంపింజ్మెంట్ ఎందుకు జరుగుతుంది అంటే బికాస్ ఆఫ్ ద డీజనరేటివ్ ప్రాసెస్. డీజనరేటివ్ ప్రాసెస్ ఎందుకు జరుగుతుందంటే ఎనర్జీ డిమాండ్ మీట్ కాక అక్కడ ఉన్న వేర్ అండ్ టైర్కి బాడీ తట్టుకోలేక అక్కడ ఎనర్జీ సప్లై చేయలేక డీజనరేషన్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మనం ఎనర్జీ గషింగ్ చేస్తామో అక్కడ లోకల్ మెరిడియన్స్లో ఎనర్జీ మనం క్లియర్ చేస్తాము, ఆల్ హోల్ స్పైన్కి మనం నరిష్ చేయగలుగుతాము, బోన్స్ అండ్ కార్టిలేజెస్కి యాజ్ ఎ హోల్ మనం ఎనర్జీ ఇవ్వగలుగుతాము. అండ్ అట్లాగే మనము మజిల్స్ని రిలాక్స్ చేయగలుగుతాము. సో హోల్ బాడీ మనం హోల్ స్పైన్ మనం వీ కెన్ టేక్ కేర్ కనుక మనకి హోల్ స్పైన్ నరిష్ అవుతుంది కనుక మనం వన్ టైమ్గా మనం సర్జరీ అవసరం పడకుండా ఫ్యూచర్లో సర్జరీ అవసరం పడకుండా మనం చేసే అవకాశం ఉంది యాక్యుపంక్చర్లో. నేను ఈ కేసులో చెప్పాను అంటే ఇప్పుడే స్టార్ట్ చేసినాము, ఈ మధ్య స్టార్ట్ చేసినాము. మేబీ నెక్స్ట్ కోర్సులో తను ఎంత రిలీఫ్ ఫీల్ అవుతున్నాడో తనే చెప్తాడు. రిలీఫ్ ఫీల్ కావడం కాకుండా మనం ఈ రిలీఫ్ అనేది లైఫ్ లాంగ్ ఇవ్వచ్చు తనకి. మళ్ళీ సెకండ్ సర్జరీ తనకి అవసరం పడకుండా చేసి పొటెన్షియల్ యాక్యుపంక్చర్లో ఉంది. బికాజ్ వీఆర్ ట్రీటింగ్ ద రూట్ కాజ్. మనం రూట్ కాజ్ ట్రీట్ చేస్తూ ఉన్నాం. డీజనరేటివ్ ప్రాసెస్ ఎందువల్ల జరుగుతుందో దాన్ని మనం ట్రీట్ చేస్తూ ఉన్నాం. నరిష్మెంట్ ఎనర్జీ డిమాండ్ మీట్ కాక డీజనరేషన్ వస్తుంది కనుక మనం ఎనర్జీ సఫిషియెంట్గా నరిష్ చేస్తాము. ఎనర్జీ డిమాండ్ మీట్ అవ్వగానే డీజనరేషన్ స్టాప్ అవుతుంది. ఇంకా ఎనర్జీ మనం అక్కడ సప్లై చేయగలిగితే కనుక రీజనరేషన్కి స్కోప్ ఉంటుంది. డిస్క్ మధ్యలో స్పేస్ ఇంప్రూవ్ అవ్వడం చూస్తాం. ఇప్పుడు ఎంఆర్ఐలో జనరల్లీ బోన్ టు బోన్ మధ్యలో 12 to 16 millimeters గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో డిస్క్ కూర్చుంటుంది. సో మనం ఈ డీజనరేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఈ బోన్లో స్పేస్ తగ్గుతుంది, పైన కింద ఆస్టియోఫైట్స్ ఫామ్ అయ్యి మేము ఈవెన్ 3 millimeters వరకు తగ్గిన కేసెస్ కూడా చూసినాము. సో అంత 12 to 16 millimeters ఉండేది 3 millimeters వరకు స్పేస్ తగ్గి ఆ డిస్క్ అంతగా ఇంపింజ్ అయ్యి అంత బయటకు రావడం చూస్తాము. సో ఈ ప్రాసెస్ అంతా జరగడానికి రీజన్ డీజనరేటివ్ ప్రాసెస్. ఆ డీజనరేటివ్ ప్రాసెస్ని స్టాప్ చేసే అవకాశం యాక్యుపంక్చర్లో ఉంది. బికాస్ మనం అక్కడ ఎనర్జీ డిమాండ్ని మనం మీట్ చేయగలుగుతాం కనుక, ఎనర్జీని ఘర్షించగలుగుతాం కనుక సెకండ్ ఎంఆర్ఐలో ఈ స్పేస్ ఇంక్రీజ్ కావడం చూస్తాం. అందుకని ఎంత డిస్క్ బయటకు వచ్చినా దాని మీద ప్రెషర్ పడదు, అందుకని ఆ సిమ్టమ్స్ తగ్గిపోతాయి. ఇంకా ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే డిస్క్ వెనక్కి పోవడం కూడా చూస్తాం. అంటే సర్జరీలో ఏదైతే మనకి డిస్క్ని కట్ చేస్తారో ఆ డిస్క్ వెనక్కి పోవడం కూడా మనం చూస్తాము. సో సర్జరీ అనేది సియాటికా కానీ బ్యాక్ ఏక్లో కానీ సర్వైకల్ స్పాండిలోసిస్లో కానీ ఇట్ ఈస్ నాట్ ఏ పర్మనెంట్ సొల్యూషన్. ఇట్ ఈస్ ఏ ఆ పూటకి మనకు తగ్గే ప్రాబ్లం అది.
మనకు వితిన్ 3 monthsలో నుంచి మనం మళ్ళీ పెయిన్స్ వచ్చిన వాళ్ళని చూసినాం. అట్లాగే 4-5 years వరకు తనకు ప్రొటెక్షన్ ఇచ్చింది. ఈ లోపల వేరేది స్టార్ట్ అయింది. సో పెయిన్ వస్తూనే ఉంది తనకి మధ్యలో కానీ ఇప్పుడు సివియర్గా అయింది కనుక మళ్ళీ ఆర్థోపెడిషన్ చూపిస్తే మళ్ళీ అదే ఎంఆర్ఐ, మళ్ళీ అదే సర్జరీ అంటారని ఇక్కడి వరకు వచ్చినారు. అండ్ ఇక్కడ తప్పకుండా తనకు జస్టిఫికేషన్ జరుగుతుంది, బికాస్ యూ కెన్ ట్రీట్ ద రూట్ కాజ్.